ఊరిలో సూర్యకాంతం, చంద్రకాంతం అనే పేరుగల అత్తాకోడళ్ళు ఉండేవాళ్లు. పేరుకే అత్తాకోడళ్ళు, కాని తల్లి కూతురిలా కలిసిమెలిసి కబుర్లు చెప్పుకుంటూ అన్ని పనులను షేర్ చేసుకునేవాళ్లు. ఆనందంగా ఉండేవాళ్లు. అత్త సూర్యకాంతం ఊరిలో ఒక చోట తోపుడు బండి పెట్టుకొని మామిడి పళ్ళు అమ్ముతూ డబ్బు సంపాదించేది. మామిడి పళ్ళు, తాజా తాజా మామిడి పళ్ళు, చూడగానే నోరూరుంచే తీయ తీయని మామిడి పళ్ళు, కేజీ 100 రూపాయలు అంటూ అరుస్తూ ఉండేది. మామిడి పళ్ళ మీద ఇష్టం ఉన్నవాళ్లు వెళ్లి సూర్యకాంతంతో బేరమాడి డబ్బులిచ్చి మామిడి పళ్ళను కొనుక్కునేవాళ్లు. అలా అత్త సూర్యకాంతం వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగుతూ ఉండేది. ఇక కోడలు చంద్రకాంతం అదే ఊరిలో మరొక చోట దోసెల బండి పెట్టుకొని దోసెలు అమ్ముతూ డబ్బు సంపాదించేది. వింటే రామాయణం వినాలి, తింటే చంద్రకాంతం దోసెలే తినాలి. రండి బాబూ రండి, వేడి వేడి దోసెలు, వెరైటీ దోసెలు, ఏ దోసె తిన్నా 30 రూపాయలే అని చంద్రకాంతం చెబుతూ దోసెల వ్యాపారం చేసేది. చంద్రకాంతం చేసే దోసెల వ్యాపారం కూడా 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగానే సాగుతూ ఉండేది. దాంతో అత్తాకోడళ్ళు రోజు వచ్చిన సంపాదన్ని చూసుకుంటూ సంతోషపడిపోతూ ఇంటి ఖర్చులకు సరిపడా తీసి మిగతా డబ్బులను ఒక డబ్బాలో దాచిపెడుతూ ఉండేది అత్త సూర్యకాంతం. ఒకరోజు రాత్రి, అత్తయ్యా, ఇలా డబ్బులు వేసే బదులు మనం ఊరిలో ఉన్న గ్రామీణ బ్యాంకులో దాచిపెట్టుకుంటే సరిపోతుంది కదా. అవును కోడలా, కానీ ఆ గ్రామీణ బ్యాంకు ఊరికి ఆ చివరుంది, అంత దూరం నడిచెళ్లే ఓపిక లేదు, అందుకే ఇలా డబ్బాలో వేస్తున్నాను అని సర్ది చెప్పింది. అది నిజమే అనుకుని కోడలు చంద్రకాంతం, అత్తయ్యా, వేడివేడిగా దోసెలు వేయమంటారా అని చంద్రకాంతం అడగ్గానే అత్త సూర్యకాంతం అయోమయంగా ముఖం పెట్టి, ఏమిటే కోడలా, వేడి వేడి దోసెలా, ఈరోజు పిండి మిగిలిందా ఏంటి? అవునత్తయ్యా, ఈరోజు పిండి మిగిలింది. అదేంటి, రోజూ కలిపినంతే కదా ఈరోజు కూడా కలిపింది? అవునత్తయ్యా. మరి రోజు అయిపోయినట్టు ఈరోజు ఎందుకు దోసెల పిండి అయిపోలేదు కోడలా? అత్తయ్యా, ఒక్కొక్క రోజున అలా అవుతుంది, అంత మాత్రానికే మీరంతలా గాబరా పడాల్సిన పని లేదు అని చెప్తుంది. అప్పుడు అత్త సూర్యకాంతం తనలో తాను, నా గాబరా ఇప్పుడు నీకు అర్థం కాదులే కోడలా, అర్థమయ్యే నాటికి జరగాల్సిన ఘోరమే జరిగిపోతుంది అని అనుకుంటూ పైకి మాత్రం కోడలికి వినపడేలా, వే కోడలా, పనిలో పని అబ్బాయిని మీ మామయ్యను కూడా పిలువు, ఈరోజు అందరికీ దోసెలే, రైస్ పెట్టకు, ఏ కర్రీ చెయ్యకు. అలాగే అత్తయ్యా అని చెప్పి చంద్రకాంతం అక్కడి నుంచి బెడ్రూమ్లో ఉన్న భర్త మల్లేష్ దగ్గరకు వచ్చింది. మల్లేష్ దీనంగా బెడ్ మీద కూర్చొని ఉన్నాడు. అది చూసి, ఏమైందండి అలా దిగులుగా ఉన్నారు అని చంద్రకాంతం అడగ్గానే మల్లేష్ అదోలా చూస్తూ, ఏవో బిజినెస్ తలనొప్పులు చంద్ర. హబ్బా, బిజినెస్ నొప్పులను ఆఫీస్ దగ్గరే వదిలిపెట్టి రావాలని ఎన్నిసార్లు చెప్పినా మీరు పట్టించుకోరేంటి? సరేలే, అత్తయ్య వేడివేడిగా దోసెలు వేస్తుంది, తిందాం రండి. నువ్వు వెళ్ళు చంద్ర, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. లేట్ చేయకండి, తొందరగా వచ్చేయండి. సరే చంద్ర అని మల్లేష్ చెప్పగానే చంద్రకాంతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాధలో తనలో తాను, ఏం చెప్పాలి చంద్ర, నేను నాన్న అప్పు చేసి మరీ IPL బెట్టింగ్ పెట్టి అంతా పోగొట్టుకున్నామని చెప్పాలా? ఆ అప్పుల వాడు రోజు రోజుకు వడ్డీ మీద వడ్డీ వేసుకుంటూ డబ్బులు కట్టమని నాన్నను బెదిరిస్తున్నాడని చెప్పనా? ఏం చెప్పను చంద్ర, ఎలా చెప్పను అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు చంద్రకాంతం ఆ గది గుమ్మం దగ్గర నిలబడి తనని చూస్తుందని మల్లేష్కి తెలియదు. కంగారు పడుతూ, నాకు చెప్పకుండా తనలో తాను ఏడుస్తున్నాడంటే ఏదో బలమైన కారణమే ఉండాలి, అదేంటో తెలుసుకుంటాను అని అనుకుంటూ ఉండగా మల్లేష్ ఫోన్ మోగుతుంది. మల్లేష్ కన్నీళ్లను తుడుచుకుని ఫోన్ చూస్తాడు. అమ్మో, అప్పిచ్చినవాడు అని అనుకుని రిసీవ్ చేసుకుంటూ బాధగా, హలో రవన్నా. ఏం తమిళ్ మల్లేష్, బాగున్నావా? అన్నా, ఇంకా డబ్బులు సర్దుబాటు కాలేదు, మరో 2 రోజులు టైం ఇవ్వన్నా? ఎలాగైనా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాం. ఏం మల్లేష్, నువ్వు మీ నాన్న ఒక మాట మీద నిలబడరా? ఇలా అయితే నేను ఇంటికి రావాల్సి ఉంటుంది. ఇంటికి వచ్చానంటే అని రవణ అనగానే మల్లేష్ కంగారు పడుతూ, వద్దన్నా, ఈ ఇంటికి రావద్దు, ఒక 2 రోజులు టైం ఇవ్వు,
నేను మా నాన్న డబ్బుతో వచ్చి కలుస్తాం. అది కూడా చూస్తా. నువ్వు 2 రోజులు అంటున్నావు, నేను ఇంకో 2 రోజులు ఎక్కువగా ఇస్తున్నాను మల్లేష్. మొత్తం 3 రోజులు తీసుకో. 4వ రోజు ఉదయమే మీ ఇంటికి వస్తాను. అప్పుడు నాకు నచ్చింది తీసుకొని వెళ్తాను. ఆ తర్వాత ఎంత బతిమలాడినా లాభం ఉండదు మల్లేష్, జాగ్రత్త. అలాగే అలాగే అన్నా. అని చెప్పి ఫోన్ పెట్టేశాడు మల్లేష్. అదంతా చూస్తూ చంద్రకాంతం వింటున్న సంగతి మల్లేష్కి తెలియదు. మామయ్య ఆయన ఇద్దరు కలిసి ఏదో చేశారు, అది తలనొప్పిగా మారింది. ఇక్కడ ఈయన ఇంతలా కంగారు పడుతుంటే మరి మామయ్య ఎలా ఉన్నాడో చూస్తే తెలుస్తుంది కదా అని చంద్రకాంతం అనుకొని ఆ గది దగ్గర నుంచి అత్తామామల బెడ్రూమ్ లోకి వెళ్ళింది. అక్కడ మామయ్య రమణమూర్తి కూడా దిగులుగా బెడ్ మీద కూర్చొని ఉంటాడు. కోడలు వచ్చిన విషయం కూడా గమనించకుండా ఆలోచన చేస్తూ ఉంటాడు. అది చూసి తనలో తను, కోడలు వచ్చిన విషయం కూడా గమనించకుండా మామయ్య ఆలోచిస్తున్నాడంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది, అదేంటో తెలుసుకుంటాను అని అనుకుని పైకి మాత్రం మామయ్య అని పిలవగానే రమణమూర్తి ఉలికిపడి చూశాడు. కోడలు చంద్రకాంతం కనపడింది. ఏమిటమ్మా కోడలా? అత్తయ్య వేడివేడిగా దోశలు వేస్తుంది మావయ్య, తినడానికి రమ్మని చెప్పింది, రండి మావయ్య. నువ్వెళ్ళు తల్లి, నేనొస్తాను అని చెబుతూ ఉండగా మల్లేష్ బాధగా రమణమూర్తి దగ్గరికి వస్తాడు. అక్కడ తన భార్య చంద్రకాంతం ఉండడం చూసి ఏం మాట్లాడకుండా ఉంటాడు. మీరెందుకు వచ్చారు? అదే నాన్నని దోశలు తినడానికి రమ్మని చెప్పడానికి వచ్చాను చంద్ర అని చెప్పగానే చంద్రకాంతం ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తండ్రి కొడుకులు రవణ గురించి మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు. అత్తాకోడళ్ళకి తెలిసినా రవణకి డబ్బులు ఇవ్వకపోయినా చంపేస్తారని బాగా ఆలోచన చేస్తారు. ఆ రోజు రాత్రి అత్తాకోడళ్ళు ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు పడుకొని ఉన్నారని మల్లేష్ రమణమూర్తి ఏ సౌండ్ రాకుండా బీరువా తెరిచి ఇంటి కాగితాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత, ఏవండి బాబు మల్లేష్, అంతలా కష్టపడ్డం ఎందుకు? నన్ను అడిగితే నేను ఇస్తాను కదా. అది కాదు కాంతం. ఇప్పుడు వెళ్ళి పడుకోండి, ఉదయం మాట్లాడుకుందాం అని చెప్పగానే మల్లేష్ ఆ గది నుంచి వెళ్ళిపోతాడు. రమణమూర్తి బెడ్ మీద పడుకుంటాడు. మరుసటి రోజున అత్తాకోడళ్ళు అడుగుతారు. అప్పుడు వాళ్ళు చేసిన తప్పు మొత్తం చెప్తారు కోపంగా. కొట్టి చెప్పడానికి మీరేం చిన్నపిల్లలు కాదు, తిట్టడానికి పెద్ద పెద్ద మాటలు లేవు. కోడలా, ఎల్లి బీరువలో ఉన్న ఇంటి కాగితాలు తీసుకురా. అలాగే అత్తయ్య అని కోడలు చంద్రకాంతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సూర్యకాంతం తండ్రి కొడుకులకు క్లాస్ తీసుకుంటుంది. చంద్రకాంతం ఇంటి కాగితాలను తీసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చింది. సూర్యకాంతం ఆ కాగితాలనిచ్చి, ఎల్లండి, ఎల్లి ఈ కాగితాలు తాకట్టులో పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి అతనికి ఇచ్చేయండి అని చెప్పగానే తండ్రి కొడుకులు ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్ళిపోతారు. కోడలా, తాకట్టులో ఉన్న ఇంటిని ఇడిపించుకోవడానికి మనం మరింతగా కష్టపడాల్సి ఉంటుంది. తప్పకుండా అత్తయ్య, నేను కూడా నా దోశల వ్యాపారాన్ని మార్చాలని అనుకుంటున్నాను. ఎందుకు కోడలా? ఈ మధ్య నా దోశల వ్యాపారం చాలా బాగా తగ్గింది అత్తయ్య. అవును కోడలా, అప్పటిలాగా నా మామిడి పళ్ళను కూడా ఎవరు కొనడం లేదు. అందుకే నేను కూడా మామిడి పళ్ళని కాకుండా మరే ఇతర పళ్ళనైనా అమ్ముదామని అనుకుంటున్నాను. కొత్తగా ఏం వద్దత్తయ్యా, ఇప్పటికే మనం చాలా ఖర్చుల్లో ఉన్నాం. ఒక పని చేద్దాం అత్తయ్య. ఏమిటి కోళ్ళ అది? మ్యాంగో దోశలు వేసి అమ్ముదాం, బాగుంటుంది, కొత్తగా ఉంది కదా, చాలా మంది తినడానికి వస్తారు, మన వ్యాపారం కూడా సక్సెస్ అవుతుంది అత్తయ్య. నువ్వు అంత నమ్మకంగా చెప్తున్నావు కదా కోడలా, చేద్దాం అని అత్తయ్య సూర్యకాంతం ఒప్పుకోవడంతో మరుసటి రోజు నుంచి అత్తాకోడళ్ళు మ్యాంగో దోశలు వేసి అమ్ముతూ ఉంటారు. వాళ్ళు అనుకున్నట్టుగా మ్యాంగో దోశల వ్యాపారం మంచిగా సాగుతూ ఉంటుంది. తిరిగి ఇంటిని విడిపించుకుంటారు. భర్తలను ఒక గంట కనిపెడుతూ ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. Please like, share and subscribe my channel.